నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 20 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,151.45 965 పీటీఎస్ 1.25% పెరిగింది. అత్యధిక లాభం టెక్ మహీంద్రా 4.14% పెరిగింది. అత్యధిక నష్టం సన్ ఫార్మా 0.90% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,334.30 1.09% వద్ద ఉంది. 1.09% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. కీలక వారపు ట్రిగ్గర్ల ముందు లాభాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ సెన్సెక్స్ గత ముగింపులో 1.25% పెరిగి 78,151.45 వద్ద ముగియగా, నిఫ్టీ 50 గత ముగింపులో 1.09% లాభపడి 24,334.30 వద్ద ముగిసింది. నిఫ్టీ మరింత రికార్డు స్థాయిలను చేరుకోవడానికి 24,500 నుండి 24,600 పరిధిని దాటాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. టాప్ 10 సంస్థలలో 5 కంపెనీల మార్కెట్ విలువ 1.54 లక్ష కోట్లు పెరిగింది. గత వారం భారతదేశంలోని టాప్ -10 అత్యంత విలువైన సంస్థలలో 5 మార్కెట్ విలువ 1.54 లక్ష కోట్లు పెరిగింది. ఇందులో టీసీఎస్ అతిపెద్ద విజేతగా నిలిచింది. టీసీఎస్ షేర్లు గత ముగింపులో 3.09% లాభపడి రూ. 2,269 వద్ద ముగిశాయి. బ్యాటరీ పీఎల్ఐ నిబంధనలను సడలించిన ప్రభుత్వం. కొత్త టెండర్ కోసం భారత ప్రభుత్వం బ్యాటరీ పీఎల్ఐ నిబంధనలను సడలించింది మరియు రాయితీలను తగ్గించింది. ఎక్కువ మంది ఇంధన నిల్వ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో చేపట్టిన పెద్ద కార్యక్రమంలో ఈ చొరవ భాగం. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర గత ముగింపులో 0.39% తగ్గి ప్రతి ట్రాయ్ ఔన్స్ $3,997 వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా 0.16% తగ్గి ప్రతి ట్రాయ్ ఔన్స్ $55 మరియు 95 సెంట్లు వద్ద ముగిసింది. ప్రతి బ్యారెల్ $84 మరియు 7 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధరలు. ముడి చమురు ధరలు 1.92% పెరిగి గత ముగింపులో ప్రతి బ్యారెల్ $84 మరియు 7 సెంట్లు వద్ద ముగిశాయి. ప్రపంచ డిమాండ్ అంచనాలలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ అంశాల మధ్య ఈ పెరుగుదల నమోదైంది. ఆల్ఫాబెట్, ఇంటెల్, టెస్లా కీలక త్రైమాసిక ఫలితాలపై వాల్ స్ట్రీట్ దృష్టి. ఆల్ఫాబెట్, ఇంటెల్ మరియు టెస్లా వంటి టెక్ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో వాల్ స్ట్రీట్ ఈ వారంలో బిజీగా ఉండబోతోంది. ఆర్థిక క్యాలెండర్ సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఈ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేయవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కోసం తదుపరి పీఎల్ఐ పథకాన్ని పరిశీలిస్తున్న కేంద్రం. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ తదుపరి దశను రూపొందించడానికి ప్రస్తుతం కొనసాగుతున్న పీఎల్ఐ ప్రోగ్రాం నుండి పాఠాలను సమీక్షిస్తోంది. వ్యవసాయ ప్రాసెసింగ్ రంగంలో దేశీయ తయారీ మరియు ఎగుమతులను మరింత పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $3,997 0.39% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,710 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.39% తగ్గింది. మునుపటి ముగింపు $4,012 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $55 మరియు 95 సెంట్లు 0.16% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,732 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.16% తగ్గింది. మునుపటి ముగింపు $56 మరియు 4 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 7 సెంట్లు 1.92% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.92% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 49 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.27 0.40% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.40% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 65 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది, అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021. హైదరాబాద్ $994, $3,191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128.
భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.